राहुल गांधी आ गए मेन फ्रंट मैडम परेशान हो रही हो यार, थोड़े से शॉट बाद में बना लेना। कोर्ट लग जाएगी, हट जाओ। नहीं चलेगी, नहीं चलेगी। రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీ పార్లమెంట్ వద్ద ఇండియా కూటమి నేతలు ర్యాలీకి దిగారు. పార్లమెంట్ వద్ద కాంగ్రెస్ విపక్షాల ఆందోళన చేపట్టారు. ఓట్ల చోరీ వ్యవహారంపై కాంగ్రెస్ తన ఉద్యమాన్ని ఉధృతం చేసింది. కర్ణాటక, మహారాష్ట్రలో ఓట్ల జాబితాలో గందరగోళం ఉందని, బీహార్ ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని రాహుల్ ఆరోపిస్తున్నారు. దీంతో ఈసీ తీరును ఎండగడుతూ పార్లమెంట్ నుంచి పాదయాత్రకు వెళ్తున్నారు. ఈసీ ఆఫీస్ వరకు విపక్షాలు పాదయాత్రగా వెళ్తున్నారు. పార్లమెంటుకు వెళ్లే మార్గంలో పోలీసులు భారీగా మోహరించారు. 2024 లోక్సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందంటూ విపక్షాలు నిరసనకు దిగుతున్నాయి. निकल लेते आप खड़े हो जाइए, हम तो पीछे चलिए, खुलिए आ जाओ, थोड़ा पीछे आ जाओ, थोड़ा पीछे आ जाओ, मार्च करने दो। थोड़ा पीछे आ जाओ, थोड़ा पीछे आ जाओ। थैंक यू। मार्च की शुरुआत करते हैं। मार्च जो है सबसे बहुत से निकल कर और इलेक्शन जाने का है। हाँ सर, पीछे कर रहे हैं सर, चलते कर रहे हैं। हाँ पीछे चल रहे हैं, चलते कर रहे हैं। निशान भाई जी, वो चोरी नहीं चलेगी, नहीं बोल चोरी बंद करो, वो चोरी बंद करो, चोरी बंद करो, छोड़। రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీ పార్లమెంట్ వద్ద ఇండియా కూటమి నేతలు ర్యాలీకి దిగారు. పార్లమెంట్ వద్ద కాంగ్రెస్ విపక్షాల ఆందోళన చేపట్టారు. ఓట్ల చోరీ వ్యవహారంపై కాంగ్రెస్ తన ఉద్యమాన్ని ఉధృతం చేసింది.
కర్ణాటక, మహారాష్ట్రలో ఓట్ల జాబితాలో గందరగోళం ఉందని, బీహార్ ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని రాహుల్ ఆరోపిస్తున్నారు. దీంతో ఈసీ తీరును ఎండగడుతూ పార్లమెంట్ నుంచి ఇండియా కూటమి నేతలు పాదయాత్రకు వెళ్తున్నారు. ఈసీ ఆఫీస్ వరకు రాహుల్ గాంధీ నేతృత్వంలో విపక్షాలు పాదయాత్రగా వెళ్తున్నాయి. పార్లమెంట్ కు వెళ్లే మార్గంలో పోలీసులు భారీగా మోహరించారు. 2024 లోక్సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందంటూ విపక్షాలు నిరసనకు దిగుతున్నాయి. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. రైట్ శ్రీత గారు, కొద్దిసేపు క్రితమే పార్లమెంటు ఆవరణ నుంచి ప్రతిపక్ష ఇండి కూటమి ఎంపీలు పలు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ఈ యొక్క పార్లమెంట్ నుంచి ఈసీఐ ఆఫీస్ వరకు కూడా నిరసన ర్యాలీ ప్రారంభమైంది. ఇందులో ప్రధానంగా అటు ఇటీవల జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికల్లో పెద్ద ఎత్తున దొంగ ఓట్ల నమోదు కార్యక్రమం జరిగింది అనేది కూడా ఆరోపిస్తూ రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. ఈ దేశవ్యాప్తంగా కలకలం రేపినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా అందుకు సంబంధించి కూడా ఇండియా కూటమిలో ఉన్నటువంటి ఎంపీలందరూ ఏకతాటిపైకి వచ్చి ఆ పార్లమెంట్ నుంచి అటు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన చేయబోతా ఉన్నారు. అందుకు సంబంధించి కూడా ఇటీవల పార్లమెంట్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు పలువురు ఇండి కూటమి నేతలకు కూడా రాహుల్ గాంధీ ఏ విధంగా ఈ యొక్క ఓట్ల చోరీ జరిగింది అనేటటువంటి అంశానికి సంబంధించి వివిధ ఉదాహరణలు ఇస్తూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా రాహుల్ గాంధీ ఇచ్చారు. అయితే పెద్ద ఎత్తున ఒకవైపు పార్లమెంట్ లో ఎఫ్ఐఆర్ కు సంబంధించి గందరగోళం నిరసనలు కొనసాగుతున్న వేళ మరోవైపు ఈ యొక్క ఓట్ల చోరీ అంశాన్ని దేశ రాజకీయాలను కొలిచివేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఈ యొక్క పార్లమెంట్ నుంచి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం వరకు కూడా ఇండియా కూటమి ఎంపీల ర్యాలీ ప్రారంభమైంది. ఇందులో పార్లమెంటు లోక్సభ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ, ఏఐసిసి ప్రెసిడెంట్, లోక్సభ రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, వివిధ రాజకీయ పక్షాలకు చెందినటువంటి ఇండియా కూటమిలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పక్షాలకు చెందినటువంటి ఎంపీలు ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్నారు. ప్రధానంగా ఓట్ల చోరీ పైన కేంద్ర ఎన్నికల సంఘానికి ఇప్పటికే రాహుల్ గాంధీ సవాల్ చేశారు. ఆయన దగ్గర ఉన్నటువంటి ఆధారాలను కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి ఎంపీలు పలువురు ప్రత్యర్థులు కూడా ప్రతిపక్షానికి చెందినటువంటి నేతలు ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం అపాయింట్మెంట్ కోరారు. ఇవాళ 12 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి ఎంపీలకు అపాయింట్మెంట్ ఖరారు చేసింది. అయితే ఇప్పుడు ర్యాలీగా ప్రారంభమైనటువంటి పార్లమెంట్ నుంచి ర్యాలీగా ప్రారంభమైనటువంటి ప్రతిపక్ష పార్టీల ఎంపీల నిరసన ర్యాలీ కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం వరకు కూడా నిరసన ప్రదర్శన చేస్తూ వెళ్తారు. అక్కడికి చేరుకున్న తర్వాత పలువురిని లోనికి అనుమతిస్తారు. ఆ తర్వాత కేంద్ర ఎన్నికల అధికారులతో ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి ఎంపీలు భేటీ అవుతారు. ప్రధానంగా ఈ ఓట్ల చోరీ అంశానికి సంబంధించి పెద్ద రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారు. వాటన్నిటిని కూడా ఎన్నికల సంఘం కొట్టిపాడేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రాహుల్ గాంధీ చేసినటువంటి ఆరోపణలకు ఆధారాలు చూపించాలంటూ కూడా ఒక నోటీసులను జారీ చేసింది. అందుకు సంబంధించినటువంటి డిక్లరేషన్ ను రాహుల్ గాంధీ కేంద్ర అటు కర్ణాటక ఎన్నికల సంఘానికి ఇవ్వాలి అనేటటువంటి నోటీసులు కూడా జారీ చేసింది. అయితే మరోవైపు రాహుల్ గాంధీ ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి అంశం డిజిటల్ ఓటర్ జాబితాను అందుబాటులో ఉంచాలి. ఈ ఎలక్షన్ కమిషన్ పారదర్శకంగా ప్రజలకు వివరణ ఇచ్చుకోవాలి, వివరాలు బయట పెట్టాలి అనేటటువంటి అంశాన్ని కూడా లేవనెత్తుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అందుకు సంబంధించి ఇటీవల రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ప్రధానంగా 5 అంశాలను లేవనెత్తారు. ఒకే మహిళ కర్ణాటకకు చెందినటువంటి శకుండ్రాణి అనేటటువంటి మహిళ 2 చోట్ల ఓటు హక్కును కలిగి ఉండడం, మరోవైపు వివిధ ఓటర్ జాబితాల్లో ఉన్నటువంటి వ్యక్తుల తండ్రుల పేర్లు అర్థం లేని విధంగా ఉండడం, మరోవైపు వారి యొక్క అడ్రస్ గ్రూప్ లో పూర్తి స్థాయిలో ఇంటి నెంబరు 0గా నమోదు చేసుకోవడం వంటి అంశాలు అనేక అనుమానాలను సాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అందుకు సంబంధించినటువంటి రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ఎన్నికల సంఘం పైన చేస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి దేశవ్యాప్తంగా మద్దతు కూడగట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారం చేస్తా ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఒక వెబ్సైట్ ను ప్రత్యేకంగా ఓట్ల చోరీకి సంబంధించి ఈ యొక్క వెబ్సైట్ ను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది.
పూర్తి స్థాయిలో కూడా ఈ అంశానికి సంబంధించి ఓట్ చోరీ పేరుతో ప్రత్యేక వెబ్సైట్ ను ఏర్పాటు చేసింది, టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేసింది. పూర్తి స్థాయిలో కూడా అందుకు సంబంధించినటువంటి ఆరోపణలు చేస్తూ మద్దతు కూడగట్టేటటువంటి ప్రయత్నం చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. అందుకు సంబంధించి ఆ వెబ్సైట్ తో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వివిధ శ్రేణుల నుంచి కూడా మద్దతు కూడగట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా అందుకు సంబంధించి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు కొద్దిసేపమే ఈ యొక్క ర్యాలీ కూడా ప్రారంభమైనటువంటి పరిస్థితి ఉంది. మరి కాసేపట్లోనే ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి ఎంపీలు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో భేటీ కాబోతా ఉన్నారు. అపాయింట్మెంట్ ఖరారైన నేపథ్యంలో కూడా ఈ యొక్క భేటీ జరగబోతా ఉంది. ఆ తర్వాత ఎటువంటి ఆధారాలు రాహుల్ గాంధీ సమర్పిస్తారు, ఆయనకు ఇచ్చినటువంటి నోటీసులపై ఏ విధంగా స్పందిస్తారు అనేటటువంటి అంశానికి సంబంధించి ఈ భేటీ తర్వాత స్పష్టత వచ్చేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. SIR वापस लो